హాయ్ అఖిల్. అందరికీ నచ్చాడు. అఖిల్ని అందరూ మెచ్చారు. అయితే అమ్మా నాన్నల మాటల్లో అఖిల్ ఎలా ఉన్నాడు, అఖిల్ ఎలా చేశాడు, ఆ అనుభూతులు మనతో పంచుకోవడానికి నాగార్జున గారు, అమల గారు ఉన్నారు. నాగార్జున గారు, అమల గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ గీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో అఖిల్ గ్రాండ్ గా లాంచ్ అయిపోయాడు. సో అఖిల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో అఖిల్ని ఒకేసారి పెద్ద తెర మీద చూసినప్పుడు ఒక హీరోగా ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ ఏమంటారు, ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అంటారు. అది ఆ మాటల్లో చెప్పడం కష్టం, ఎందుకంటే రోజు చిన్న వయసు నుంచి చూస్తాం జరిగింది. తెర మీద చాలాసార్లు టీవీల్లో చూసా, క్రికెట్ ఆడుతున్నప్పుడు చూశాను, అక్కడ చూశాను. బట్ షాక్ లాగా తగిలింది ఏంటంటే హిస్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. మీరు చెప్పండి. సో అఖిల్ని సిసింద్రిగా మేము అందరం చూసాము, మీరు అంతకంటే చిన్నప్పటి చూస్తున్నారు. ఒక స్టార్గా ఇలా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అసలు ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంటి? చాలా ఎక్సైటెడ్. ఎంత హ్యాపీ అంటే నాగార్జున అన్నట్టు సో ఓవర్వెల్మ్డ్. అంటే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మేమిద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము. నేను ఒక 10 సినిమా తర్వాత ఏం చేయగలిగాను, తను ఒక సినిమాలోనే చేసి చూపించాడు. సో రియల్లీ అమ్మ ప్రేమ చూసారా సార్? అంటే ఆవిడ ఎంత జెన్యూన్ గా చెప్తున్నారంటే యాక్చువల్ గా ఆ సంతోషం ఆవిడ కళ్ళలో కనిపిస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంటే జస్ట్ 20 ఏళ్ళు దాటి 21కి వచ్చాడు. అండ్ ఈ వయసులో ఇంత మెచ్యూరిటీ ఎక్కడొచ్చింది వీడికి, ఎలా వచ్చింది ఈ వాయిస్ ఎక్కడొచ్చింది, ఇంత మెచ్యూర్ వాయిస్. అండ్ ఎస్పెషలీ డాన్సెస్, ఫైట్స్ అనేది ఈజీ, డాన్సుల మీద ఈజీ, డాన్స్ మీద ఒక రిథము, ఒక గ్రేస్ ఉండాలి. అండ్ ఈ ఫైట్స్ ఏమిటి, ఈ డాన్స్లు ఏమిటి, తెలుగు మాట్లాడే తీరు కానీ, ఇప్పుడు స్పష్టత ఈ మధ్యన యూత్ మాట్లాడినట్టు కరెక్ట్గా ఉంది, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఆల్ కేటగిరీస్ ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. నేను బట్టలు చాలా బాగా వేసుకుంటాను, స్టైల్ చాలా బాగుంటుందని. అండ్ డెఫినెట్గా తను కాస్ట్యూమ్స్ కూడా చాలా చక్కగా చూస్ చేసుకున్నాను. యాజ్ అ ఫాదర్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. మేబీ 20% ఎక్కువ చెబుతున్నానేమో, బట్ ఎస్, ఐ థింక్ ఐ డిజర్వ్ దట్. ఐ కెన్ సే దట్, ఐ కెన్ టేక్ ద లిబర్టీ. ఆ లిబర్టీ నేను తీసుకోవచ్చు. బట్ యాజ్ అ న్యూ కమర్ అండ్ 21-year-old యంగ్ బాయ్, మొన్న అటువంటి కుర్రాడు అంత బాగా చేశాడు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఎవరికైనా. అట్లాగే సినిమా చూసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఏంటివి, ఏం చేశాడు, ఎంత బాగా చేశాడు అఖిల్ అని. అండ్ దట్ ఈజ్ మమ్మల్ని ఆనందంతో ముంచెత్తేస్తారు ఇంట్లో రోజు. ఇవన్నీ మాకు చెప్తున్నారు, బాగుంది. కానీ సినిమా చూసిన తర్వాత మీరు అఖిల్కి ఏం చెప్పారు? అమల గారు, మీరేం చెప్పారు అఖిల్కి? నేను హగ్ చేసి ఫెంటాస్టిక్ నానా అన్నాను. ఓకే. డాన్సెస్ చూసి ఇంకా 3, 4, 5 సార్లు చూడాలని అనిపిస్తుంది. బట్ మా బాబు కాబట్టి అట్లా అంటున్నా. సార్ మీకేమనిపించింది? మీరేం చెప్పారు అఖిల్కి సినిమా చూసిన తర్వాత? ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ డాన్సులు, ఇక్కడ ఎలా నాకు తెలియలేదు, కనపడలేదు, ఇంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు లేదు, చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను, ఎప్పుడు పార్టీల్లో కానీ ఎక్కడ కానీ అన్న ఫెస్టివల్స్లో కానీ ఎక్కడ డాన్సులు ఏం పెద్ద చేయవు. సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఇండస్ట్రీకి డాన్సులు నేర్పించింది ఎవరు? ఏఎన్ఆర్ గారు. ఇప్పుడు ఫ్యాన్స్ క్రియేట్ అయ్యేది కూడా చాలా మటుకి ఈ డాన్సెస్ ఇవి చూసి కూడా. అది అఖిల్ ఫస్ట్ మూవీలోనే అసలు డాన్స్ ఇస్ ఇంపార్టెంట్. డాన్స్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. డెఫినెట్గా చాలా బాగా చేశాడు. ఇప్పుడే ఇంత బాగా చేశాడు అంటే ఇంకా మెచ్యూర్ అయిన కొద్దీ ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇంకా దాంట్లో ప్రాక్టీస్ వచ్చి ఇంకా డెఫినెట్గా బాగా చేస్తాడు. నాకు బాగా హ్యాపీనెస్ ఏంటంటే సీన్స్లో కూడా చాలా బాగా చేశాడు. ఈజ్ అండ్ నా ఫస్ట్ ఫిల్మ్కి నేను కంపేర్ చేసుకుని, నా ఫస్ట్ ఫిల్మ్స్కి కాదు, చాలామంది ఫస్ట్ ఫిల్మ్స్కి కంపేర్ చేసినా కూడా బాగా సీజన్డ్ యాక్టర్ లాగా చేశాడు. దట్ ఈస్ గివింగ్ మీ, ఒక యాక్టర్కి ఇచ్చిన ఇమెన్స్ హ్యాపీనెస్. డాన్స్లు ఎస్ ఇంపార్టెంట్, లాంగ్ లైఫ్ ఉండాలంటే అది ఒకటే సరిపోదు, యాక్టింగ్ అనేది ఉండాలి. ఆ స్పార్క్ అతనిలో ఉన్నదనేది క్లియర్గా కనపడిపోయింది. దట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గెలిచిన వాడిని ఈ జనరేషన్ హీరో అంటుంది. లవ్ చేసిన వాడికి ఫైర్ ఉండాలి కానీ ఫియర్ ఉండకూడదు బ్రో. మీరు కేంబ్రిడ్జ్ లో మెడిసిన్ చేశారా? మీరే దీనికి సర్జరీ చేసి బతికించాలి. సగం ఫ్రై సగం కర్రీ. ఓహో, ఆడు మహా జాదు.
రోజు నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్వి. వాడి మీద గెలవటం మనకి ఇంపార్టెంట్. మీరు మీ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాగేశ్వరరావు గారు మీకేం చెప్పారు? సో అఖిల్ ఫస్ట్ సినిమా చేసిన తర్వాత మీరేం చెప్పారు తనకి? ఫస్ట్ మూవీ తర్వాత నాకు చాలా విమర్శలు వచ్చాయి నా మీద. డైలాగ్ డెలివరీ బాగాలేదు అని, డాన్సులు బాగాలేదు, ఇవన్నీ రకరకాలు. దేవర్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. బాగానే ఆడింది సినిమా, బట్ నాన్న ఏం చెప్పారంటే దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ నువ్వు నేర్చుకోగలుగుతావు. నేను నోటీస్ చేసింది ఏంటంటే నీకు చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది స్క్రీన్ మీద, అది డెవలప్ చేసుకో. నేను వచ్చినప్పుడు నా వాయిస్ కూడా చాలా వీక్ సినిమాల్లోకి వచ్చినప్పుడు. ఎన్టీ రామారావు గారితో, ఒక ఎస్వి రంగారావు గారితో నిలబడి ఐ హ్యాడ్ టు ఫైట్. వాళ్ళ వాయిస్లు గంభీరమైన వాయిస్లు, ఫిజిక్స్ కూడా, అండ్ జగ్గయ్య గారు, వీళ్ళందరూ. సో నీ వీక్ పాయింట్స్ ఏంటో తెలుసుకో, ప్లస్ పాయింట్స్ పక్కన పెట్టేసి నీ వీక్ పాయింట్స్ ఏమన్నా తెలుసుకుని కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అండ్ విన్ దెమ్, కాంకర్ దెమ్. నాన్న చెప్పిన అడ్వైస్ అది నాకు బాగా గుర్తుంది. అండ్ దట్ ఆల్సో అఖిల్, నాకు ఇంకా టైం దొరకలేదు చెప్పడానికి. ఐ విల్ డెఫినెట్లీ కూర్చోబెట్టి నేను ఏవైనా నోటీస్ చేశానో చెప్తాను. బట్ నాకు తెలిసి చాలా తక్కువ చెప్పాల్సింది, బికాస్ ఐ థింక్ బాగా హార్డ్ వర్కింగ్ ఫెలో. నాకు అర్థమైంది అది. సైలెంట్గా హార్డ్ వర్క్ చాలా చేస్తాడు, లేకపోతే స్క్రీన్ మీద ఎక్సలెన్స్ రాదు. అండ్ ఐ థింక్ వి జస్ట్ నీడ్స్ లిటిల్ గైడెన్స్ అంతే. సో అమల గారు, ఇప్పుడు ఒక మదర్గా మీరు తను చిన్నప్పటి నుంచి చూసుంటారు, కానీ ఈ అఖిల్ మూవీతో నిజంగానే మాతో పాటు మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేసేసాడు యాక్చువల్గా అఖిల్. నిజంగా. కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే తను ఎదిగే క్రమంలో తన నుంచి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది అని కానీ, అంటే లేకపోతే తను అసలు ఈ కెరియర్ని చూస్ చేసుకుంటాడు అని కానీ? అంటే బీయింగ్ అ పర్ఫార్మర్ మై సెల్ఫ్, ఐ నో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు మన పిల్లల మీద. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ ఫేర్ ఛాన్స్ టు పర్ఫార్మ్. సో చిన్నప్పుడు ఐ థింక్ వెన్ హీ వాజ్ 6, 7, 8 years స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, స్కూల్ ప్లేస్లో, స్కూల్ డ్రామాలో. సైలెంట్గా తను ఒక పర్ఫార్మెన్స్ ఏమో జ్వరంతో, మౌగ్లీ జంగిల్ బుక్ డ్రామాలో హీ వాజ్ ద షేర్ ఖాన్, ద టైగర్ వేషం వేసుకోవాలి. 3 days 103, 104 టెంపరేచర్, ఇంట్లో పడుకున్నాడు. క్యాన్సిల్ అవుతుందేమో డ్రామా అనుకున్నాను. అప్పుడు కరెక్ట్ డ్రామా టైంకి లేచి, అమ్మ నాకు క్రోసిన్ ఇవ్వు అని వెళ్ళి టక 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 షేర్ ఖాన్ పెయింట్ వేసేసుకుని ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. నాకే ఆశ్చర్యమైంది. చిన్న ఒక 7 years అబ్బాయి, చిన్న బాబు ఉండేటప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ హిస్ టీచర్స్ అండ్ ఆల్ లవ్డ్ హిమ్ ఫర్ దాట్. దాని తర్వాత క్రికెట్ ఆడేటప్పుడు కూడా సైలెంట్గా, మ్యాచ్ టైం అయింది వెళ్ళి చూస్తే అక్కడ భలే అంతే షాట్స్ మీద షాట్స్ కొట్టి సైలెంట్గా వచ్చాడు. సో హీఈస్ అ సైలెంట్ పర్ఫార్మర్. అంటే ఎంత పెద్ద డ్రామా చేసుకొని ఇది ఏం లేదు. సో అట్లా నేను యాక్సెప్ట్ చేసేసాను. ఏవైనా చేస్తే తనే, అంటే నాగార్జున అన్నట్టు ఎఫర్ట్ పెట్టుకుని హీ వుడ్ బీ ప్రిపేర్డ్ అండ్ హీల్ డూ అ గుడ్ జాబ్. సో ఆ నమ్మకం ఉంది, ఏదో చేస్తాడు అని తెలుసు, కానీ ఇంత బాగా చేస్తాడు. సో నాకు అమలు చెప్పిన దానికి ఐ విల్ ఎక్స్టెండెడ్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని, ఏం చేసిన అమలు అన్నట్టే విపరీతమైన కాంపిటేటివ్ స్పిరిట్. పిల్లలతో ఇంట్లో క్రికెట్ ఆడేటప్పుడు చూస్తూ ఉండేవాడిని, అక్కడ నేను దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. కాంపిటేటివ్ స్పిరిట్ అసలు ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ అంటే, నేను కూల్ డౌన్ ఇష్టంతో క్రికెట్ నేర్చుకోవాలని దానికి ఎంత టైం స్పెండ్ చేసేవాడు. ఒక పక్కన స్కూల్కి వెళ్తూ, ఒక పక్కన హోంవర్క్లు చేస్తూ, అగైన్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 5 to 7 క్రికెట్ పెట్టుకునేవాడు. అంటే స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం. దాని తర్వాత స్కూల్కి వెళ్తాం ఈ చేశాడు. వన్ థింగ్ విచ్ ఐ లైక్డ్ వెరీ మచ్ అబౌట్ హిమ్, CCL టీంలో తను జాయిన్ అయిన తర్వాత, నాట్ లాస్ట్ ఇయర్, ఆ ప్రీవియస్ ఇయర్ ఓడిపోయారు వాళ్ళు. నేను గెలుస్తారు అనుకున్నాను నేను. తను కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు, రోజుకు ప్రాక్టీస్కి వెళ్ళి డిజైన్ చేసి. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇంటికి వచ్చేటప్పటికి. వీడు ఎంత డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వస్తాడు అనుకున్నాను నేను. సారీ రా, గేమ్ ఓడిపోయావు, సారీ రా, కానీ యూ ప్లేడ్ వెల్ రా. ఎందుకు సారీ, నెక్స్ట్ గేమ్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ ఉంది కదా. That's the spirit. And he got it the next year. He got the cup the next year. He made us all proud actually గా. తెలుగు పీపుల్ అందరినీ, అంటే
ఎస్ ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతారో అనుకున్నారు, కొట్టేశారు. నెక్స్ట్ ఇయర్ ఉంది కదా అని అంత సింపుల్గా చెప్పాడు. హ్యాపీగా చెప్పేసి వీ హ్యాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నైట్ అదే బిర్యానీ తెచ్చుకున్నారు, తిన్నారు చాలా హ్యాపీగా. హీ డిడ్ నాట్ ఈవెన్ థింక్ నేను వీడు ఎంత బాధపడిపోయి వస్తాడు, ఏమవుతాడు, ఏం జరుగుతుంది, నేను బాధపడిపోతూ లోపల అనమాట. అయితే ఫీల్ అయిపోయి స్పోర్ట్స్మెన్ స్పిరిట్. యా యా he has this fantastic quality అవును. of that I will do my best and plus a team అందరినీ కలుపుకోవడం, యా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. స్కూల్లో కూడా చెప్పేవారు మాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అతనికని, అందరినీ కలుపుకోవడం. అండ్ దట్ థింగ్ ఇస్ దేర్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. దట్ ఈస్ వై నేను ఇంత యంగ్ ఏజ్లో ఇంత చక్కటి ఇది అచీవ్ చేశాడు అంటే ఇంకా దానికి ఎంత టైం ఉంది అచీవ్ చేయడానికి. నిజం. 21. యా నేను సినిమాల్లోకి వచ్చి రిలీజ్ అయ్యేటప్పటికి 26 అయిపోయింది. సో ఇంకా చాలా ఎర్లీగా సో మచ్ టైమ్ అండ్ తెలుగు పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ హిమ్. ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు, నిజం. చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దట్ ఈస్ వై దిస్ హ్యాపీనెస్. యా కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే తనకి డెడికేషన్ అనేది కూడా చాలా ఎక్కువని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా అనేసరికి కెమెరాలు ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటే ఆ కొంచెం టెన్షన్ అనేది ఎక్కడో ఉంటుంది, కానీ తనకి అది ఎక్కడా లేదు అసలు స్క్రీన్ మీద చూస్తుంటే. అండ్ బ్రహ్మానందం గారు ఆపోజిట్ లో అంటే ఆ కామెడీ టైమింగ్ అనేది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బాగా చేశాడు. ఇప్పుడు కష్టం కామెడీ చేయటం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్నిటికన్నా డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. అవును. అండ్ కామెడీ అనేది చాలా బాగా చేశాడు. అఖిల్ మూవీ అనేసరికి ఇప్పుడు బయట ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. తనకి అంతకంటే ఎక్కువ బర్డెన్ ఉండుంటుంది, ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. చిన్నప్పుడు మీరందరూ ఎలా చూసారో మేము కూడా ఈ CCL మ్యాచెస్ నుంచి అఖిల్ మాకు కూడా క్లోజ్ అయిపోయాడు. సో ఆ బాధ్యతని తను ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు అనే భయం మీకు ఏమైనా అనిపించింది? అంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో యాంగ్జైటీ బాగా ఇద్దరు కూర్చుని రోజు ఎంత టెన్షన్ అంటే యాంగ్జైటీ ఎందుకంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా అఖిల్ సినిమా ఎప్పుడు వస్తుంది, అఖిల్ ఎప్పుడు వస్తున్నాడు బయటికి వెళ్ళి. నాట్ ఫ్రమ్ నో లాస్ట్ 1 year నుంచి ఈ అమల తన సోషల్ వర్క్కి ఏ స్కూల్స్కి వెళ్ళినా అక్కడ స్కూల్ పిల్లలు అడగటం, అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా అడగటం. ఇట్ వాజ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అఖిల్. ఐ థింక్ తన జాబ్ వరకు చాలా బాగా చేశాడు. అండ్ అలాగే అమల గారు, సో అఖిల్ చూస్తుంటేనే మాకు ఇప్పటికీ అఫ్ కోర్స్ ఈజ్ మీకు ఇంకా బేబీ బాయ్ తను, కాకపోతే మాకు హీరో. తను పెరిగేటప్పుడు అంటే మీరు ఈ సోషల్ యాక్టివిటీస్లో కానీ అంటే తను ఎలా రియాక్ట్ అయ్యేవాడు, అంటే ఎలా రెస్పాండ్ అయ్యేవాడు మీరు చేస్తున్న పనులకి? అన్నిట్లో సహాయం చేశాడు చిన్నప్పటి నుంచి అన్నిట్లో. అంటే తను సాటర్డే సండే ఒకవేళ ఫ్రీగా ఉంటే నేను తీసుకెళ్ళి నాకు వాలంటీర్ కావాలని తీసుకెళ్ళేది. అండ్ 2-3 సార్లు జనాలు ఎక్కువ వచ్చి అంటే కొన్ని ఏరియాస్లో మాకు సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. అటువంటి పని చేసేటప్పుడు ఏదో ఎక్కువ జనాలు వచ్చేస్తే ఐ క్విట్, నేను మీకోసం వాలంటీరింగ్ చేయను అని చిన్న టాంట్రమ్ పెట్టి, ఏంటిది మీకు సెక్యూరిటీ లేదు, మీరే సెక్యూరిటీ కదా నాకు చాలా మొత్తం నువ్వే చేయలేదంటే నాకు వాలంటీర్స్ ఎక్కడ, నువ్వే చేయాలి నాన్న. సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగింది. వెరీ హెల్ప్ఫుల్. సిసింద్రి సినిమా తర్వాత పాపం ఎక్కడ తీసుకెళ్ళినా కూడా వాడిని బొగ్గులు గిల్లేవారు అందరూ. అసలు వాడికి అసలు యూస్ టు హేట్ ఇట్. చిన్న పిల్లోడు పాపం కానీ బొగ్గులు గిల్లేవారు. ఎక్కడికి వెళ్తే చిన్న 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 పిల్లలు వచ్చి ఆంటీ మీ సిసింద్రి ఎక్కడ అడుగుతారు. మా సిసింద్రియా? అదో సిసింద్రి. కానీ అమల గారు మిమ్మల్ని ఒకటి అడగాలి, అసలు అంటే ఏం పెట్టి పెంచారు అఖిల్ని? ఐ మీన్ అసలు ఏంటి ఆ కలర్ ఏంటి, ఆ చామి ఏంటి? అంటే అఫ్ కోర్స్ నాగార్జున గారు స్టిల్ నాగార్జున గారు అనగానే మాకు ఒక మన్మధుడు గుర్తొస్తారు. బట్ అఖిల్ని చూస్తుంటే ఆయన హైట్ కానివ్వండి, లేకపోతే మీ చక్కగా మీ ఆ అఖిల్ ఫేస్ చూస్తుంటే ఆఫ్ కోర్స్ మాకు అమల గారు అంటే ఆ రిజంబ్లెన్స్ కనిపిస్తూ ఉంటుంది, పోలికలు అవి చాలాగా. ఎలా ఏం పెట్టారు మాకు కూడా చెప్తే మేము కూడా కాస్త మెయింటైన్ చేస్తాం అలాగా. ఆ ఫుడ్ ఏంటి, కొంచెం కొద్దిగా కొన్ని సీక్రెట్స్ చెప్పండి మొత్తం వద్దాం. ఎలా అంటే క్రికెట్ ఆడితే మామూలుగా ట్యాన్ అయిపోతారు, కానీ ఏంటి ఏం లేదు అఖిల్కి. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మా అమ్మని అడగాలి, బికాజ్ మా అమ్మ నుంచి ఆ చిన్న ఐరిష్ జీన్ వచ్చేసింది. తనకి చిన్నప్పుడు సగం తెలుగు
క్వార్టర్ బెంగాలీ క్వార్టర్ ఐరిష్ అంటే లేదు ఐఎమ్ తెలుగు బాయ్. కొట్టేశారు ఫుల్ మార్క్స్ అఖిల్ ఇక్కడ. అవును, పోట్లాడేవాడు అంటే తెలుగు బాయ్. నువ్వు మిక్స్డ్ అంటే నో ఐఎమ్ తెలుగు బాయ్ అని పోట్లాడాడు. నేను ఏడిపిస్తూ ఉండేవాడిని. ఓకే. సో యూస్ టు ఫైట్ విత్ మీ. కానీ సార్ నిజంగా అఖిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఎంత కేర్ తీసుకున్నాడంటే ఇప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ కానివ్వండి అదంతా ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, స్వతహాగా ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకోవాల్సింది. సో ఎలా వచ్చింది తనకి అంత పట్టు అదంతా? కుమార్ సార్, కుమారి 21F వినగానే ఈ టైటిల్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యే టైటిల్లా ఉంది. ఏంటి అసలు ఈ సబ్జెక్ట్కి అండ్ ఈ టైటిల్కి సంబంధం ఏంటి? నేను కూడా రొటీన్